హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. చూసి నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, వీలైతే సబ్స్క్రైబ్ తప్పక చేయండి ప్లీజ్. ఇక కథ చూద్దామా? ది లయన్ అండ్ ది మౌస్. ఒకరోజు ఒక చిన్న ఎలుక అక్కడక్కడా తిరుగుతోంది. నిద్రిస్తున్న సింహం పంజాలో ప్రమాదవశాత్తు ఎలుక పరుగెత్తింది. కోపంతో ఉన్న సింహం మేల్కొని ఎలుకను తన గొప్ప పెద్ద బొచ్చుతో కూడిన పాదాలలో బంధించింది. చిన్న జీవి కేకలు వేయడంతో సింహం ఎలుకను తినబోతుంది. దయచేసి నన్ను విడిపించండి, ఒకరోజు మీ దయ తిరిగి వస్తుంది. సింహం ఎలుకను విడిచిపెట్టింది. కొద్దిసేపటి తర్వాత ఎలుక కోపంగా గర్జించినట్లుగా వినిపించింది. ఎలుక శబ్దాలను అనుసరించి తాళ్లతో చేసిన వలలో చిక్కుకున్న సింహాన్ని కనుగొంది. భయపడినప్పటికీ ఎలుక తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని నిశ్చయించుకుంది. తన పదునైన దంతాలను ఉపయోగించడం మౌస్ నెట్లో రంధ్రం చేసింది, మరియు పెద్ద సింహం కూడా చిన్న ఎలుక ద్వారా విడిపించబడింది. ఈ కథ యొక్క నైతికత ఏమిటంటే, తక్కువ పరిమాణంలో ఉన్న స్నేహితులు ఇప్పటికీ గొప్ప స్నేహితులుగా ఉంటారు.